హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా చాలా అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? మనకి సడెన్‌గా పార్టీస్ తగులుతా ఉంటాయి. లేకపోతే పెళ్ళికి వెళ్ళాల్సొస్తుంది. లేకపోతే చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్ కానీ, లేకపోతే ఒక బయటికి వెళ్ళాల్సిన సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అయితే పొద్దున్నుంచి మనం ఏంటంటే బాగా వర్క్ చేయడం వల్ల, లేకపోతే బయట తిరగడం వల్ల మన ఫేస్ అన్నది బాగా డల్‌గా కనిపించడం, ఎటువంటి కాంతివంతంగా ఉండదు. ఇంకోటి ఇప్పుడు ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి దానివల్ల కూడా మనం బాగా వాడిపోయినట్టు, చాలా నీరసంగా అలిసిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉంటాం కదా! మరి ఇటువంటి టైంలో మనం ఫంక్షన్స్‌కెళ్ళామనుకోండి, మనం అక్కడ బాగా ఫేస్ చేసేదేంటి? అరే! ఏమైంది? ఎందుకిలా అయిపోయావు? బాగా పీకిపోయినట్టు అయిపోయావు, బాగా సన్నమయిపోయావు, బాగా నల్లగా అయిపోయావు. అబ్బో! ఎన్ని క్వెషన్స్ మనకి రైజ్ అవుతా ఉంటాయో. అవునా కాదా చెప్పండి? సో, ఇలాంటివన్నీ కాకుండా మనకి అప్పటికప్పుడు పార్టీలకి ఎళ్ళినా, లేకపోతే ఎటువంటి ఫంక్షన్ ఉన్నా సరే వితిన్ 10-15 మినిట్స్‌లోనే మనకి అంతే ఫ్రెష్‌గా మళ్ళీ మంచి కలర్‌తోని మనం కనిపించాలంటే ఏం చేయాలి? ఇన్‌స్టంట్‌గా మనకొక 15 మినిట్స్‌లోనే రిజల్ట్ కావాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? సో, అందుకనే ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ వెరీ ఈజీ టిప్ అయితే ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఫస్ట్ టైమ్ గనుక ఎవరైనా మా ఛానెల్ చూస్తున్నట్లయితే డెఫినిట్‌గా మీ సపోర్ట్‌ని అందజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ టిప్‌లోకైతే వెళ్దాం. అండ్ ముఖ్యంగా మన ఇంట్లోనేంటంటే పచ్చి పాలు అంటే మరగబెట్టకుండా ఉంచిన పాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక 2-3 స్పూన్స్ అన్నవి తీసుకోండి. చక్కగా ఒక బౌల్‌లో వేసుకోండి. తర్వాత చాయ్ పసుపు అంటారు. అంటే బాగా కలర్ బాగా వచ్చే పసుపు అంటే మనం పట్టించుకున్న పసుపయితే ఇంకా మంచిదనమాట బయట దొరికే దానికన్నా. మనం బాగా పసుపు ఉంటుంది కదా! ఇంట్లో పట్టించుకున్నది. ఈ పసుపు అన్నది 1 లేదా 2 చిటికెడు మీరు ఆ పాలల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. కలుపుకున్న తర్వాత మీ దగ్గర కాటన్ గనుక ఉంటే, ఆ కాటన్‌ని దానిలో ముంచి చక్కగా ఈ ఫేస్ మొత్తం కూడా క్లీన్ చేసుకోండి. ఫేస్ గానీ, లేకపోతే నెక్ మొత్తం ఈ ఏరియా అంతా కూడా మీరు పెట్టుకొని మంచిగా అప్లై చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఉంచేసారనుకోండి, అది బాగా ఆరిపోతది. బాగా పట్టాలనమాట మీ ఫేస్‌కి. ఒక 1-2 మినిట్స్ వరకు ఆరిపోయినా సరే, ఆరిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మీరు అలాగే ఫ్యాన్ కింద గానీ అలా కూర్చున్నట్లయితే చక్కగా అది మీకు మీ ఫేస్‌కి పడుతుందనమాట. దాని తర్వాత ఒక మళ్ళీ నార్మల్ కాటన్ తీసుకొని రోజ్ వాటర్‌తోని మీరు మొత్తం కూడా క్లీన్ చేసి, దాని తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కున్నట్లయితే మీ ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది. అండ్ మీకు కొంచెం కలర్ ఇంప్రూవ్‌మెంట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆ ఫ్రెష్‌నెస్ కూడా మీ ఫేస్‌లో వస్తుందనమాట. అండ్ మీరు అప్పటికప్పుడు పార్టీకి కూడా రెడీగా ఉంటారు. చాలా ఫ్రెష్‌గా చాలా ఏమంటారు చాలా బ్రైట్‌గా కనిపిస్తూ ఉంటారనమాట. మీరు ఒకవేళ ఫంక్షన్స్‌కెళ్ళినా సరే వాళ్ళు కూడా షాక్ అవుతారు మిమ్మల్ని చూసి. అరే! ఏంటి బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, ఏం యూజ్ చేస్తున్నారు అనైతే డెఫినిట్‌గా ఇట్లాంటి కాంప్లిమెంట్స్ కూడా మనకొస్తాయి. సో, ఈ ఒక్కసారి ఈ టిప్ మీరు యూజ్ చేయండి. ఎలా అనిపించింది ఏంటో కూడా మాకు చెప్పండి. అండ్ దీనివల్ల ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, మన స్కిన్ మీద ఎటువంటి ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ ఫార్మ్ అవ్వకుండా తోడ్పడుతూ ఉంటుందనమాట. అండ్ మిల్క్ ఎంత మంచిదో మనకి తెలుసు. మన బాడీకి చాలా యూజ్‌ఫుల్ అండ్ టర్మరిక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మన ఫేస్‌కి. గతంలో మనం చూసుకుంటే ఇంతకుముందు పూర్వకాలంలోనే పసుపు అన్నదే బాగా రాసుకునేవాళ్ళనమాట. అండ్ ఇప్పుడు జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఏంటంటే పసుపు రాయడం అనేది బాగా తగ్గిపోయింది. ఎప్పుడో ఫంక్షన్స్‌కి గాని, లేకపోతే పండగలప్పుడు మాత్రమే మనం రాసుకుంటూ ఉన్నాం కదా! కాబట్టి ఇట్లాంటివి చిన్న చిన్నవేంటంటే మనం డైలీ యూజ్ చేయడం వల్ల మళ్ళీ మన స్కిన్ మీద ఏర్పడ్డ డస్ట్ పార్టికల్స్ గానీ, లేకపోతే బాక్టీరియా గానీ, లేకపోతే డెడ్ సెల్స్ గానీ మొత్తం కూడా క్లీన్ చేయడం, మన ఫేస్ మంచిగా కాంతివంతంగా కనిపించడానికి తోడ్పడుతుందనమాట. సో, డెఫినిట్‌గా ఈ టిప్‌నైతే యూజ్ చేయండి. ఎలా అనిపించింది ఏంటి అన్నది మా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.